ఇలా అవుతుందని నేను అసలు అనుకోలేదు. అసలు ఏమైందంటే 3 డేస్ హాలిడేస్ అని మా తాతయ్య వాళ్ళ ఇంటికైతే వచ్చాను. ఫస్ట్ డే మా కుర్రోళ్ళతో జీడి తోటలో సరదాగా అయిపోయింది. సెకండ్ డే స్నానానికి మా కుర్రోళ్ళతో వంశధారికి అయితే వెళ్ళాను. అప్పటి వరకు నార్మల్ గా ఉన్న ఆకాశం ఒక్కసారిగా చీకటి అయిపోయింది. తీవ్రమైన గాలి, వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. మేమైతే ఇంటికైతే వెళ్ళిపోయాం. డే 3 నిన్న జరిగిన ఈ తుఫాను బీభత్సానికి మా జీడి తోటలో ఉన్న ఒకే ఒక్క మామిడి చెట్టు పరిస్థితి అయితే చూడండి. ద్రాక్ష గుత్తుల్లాగా కనిపించే మా మామిడికాయలు అసలు చెట్టుకి ఏమీ లేకుండా పోయాయి. పడిపోయిన మామిడికాయలు ఏరనాకైతే నేను వెళ్ళాను. చాలా మామిడికాయలు పడిపోయాయి. చాలా మామిడికాయలు కింద పడి పగిలిపోయాయి. కొన్ని రమ్మలతో పడిపోయి ఒకటి కాదు, 2 కాదు, 4 అంకెలు మూటలు అయితే కట్టాము ఈ మామిడికాయలకి. జీడి పళ్ళు అయితే పచ్చి పిక్కలు కూడా పడిపోయి పచ్చి కాయలు చాలా అయితే పోనాయి. పక్కనే ఉన్న మా అన్నయ్య తోటలో కూడా మామిడి చెట్లు ఉన్నాయి. వాళ్ళు చూడండి చాలా పెద్ద సైజు మామిడికాయలు, అవి కూడా చాలా పడిపోయి. 1-2 చెట్లు ఉన్న వాళ్ళకి ఎలా ఉందంటే ఎకరం 10 ఎకరాలు ఉన్న వాళ్ళ తోట పరిస్థితి ఏంటి. నేనైతే తోట నుంచి అయితే వంశధారికి అయితే వచ్చాను స్నానం చేసి వెళ్దామని.